ఇవన్నీ మెత్త మెత్త తీసుకుని మాత్రం బొక్కలు ఎత్తారు. ఇదే నాకు ఎప్పుడు చక్క పని చేయడం ఎప్పుడు ఇంత ఇది దగ్గర ఎప్పుడు ఎవరి మీద చూపెడతారా మీరు కోపాలు? నా కోసం వచ్చారా లేక మన అందరి కోసం వచ్చారా? ఎవరి పని ఆడు చేసుకోవాలి. ఊకే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంద్రా మాటలు చల్లి పోతుంది. నీళ్ళేపరా మేము సమ్మర్ బ్యాచ్ చర్యల వాళ్ళం. ఈరోజు వంట చేయడానికి వచ్చినాం. చికెన్లో చికెన్ దావా చేసుకోవడానికి వచ్చినాం ఫ్రెండ్స్. మర్రి చెట్టు కింద సూపర్గా దావా చేసుకొని తినాలి, తాగాలి, జల్తా వేసి వెళ్ళాలి అంతే ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చినాం. దీన్ని మాత్రం ఈసారి ఎక్సలెంట్ అంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలిగినాం. మనం చేయాల్సిన పని ఏంటిది? కట్లు కావాలి. కాదు బాబా, దారుణం కాదు. మొత్తానికి ఏం చెప్తారు సార్, చిన్న పని చూసుకుంటాడు. ఒక బాబాయ్ నీకు వెళ్ళిపోతా నేను ఉల్లిగడ్డ. కొందరు మనలు కొంచెం స్లో ఉన్నారు. మంచి మంచి ఉంటుంది కాదే. ఇప్పుడు అందరికి ఇట్లా వాళ్ళందరూ అలుగుతారు. అదే అందరూ అలుగుతారు. నేను ఎప్పుడైనా అలగంగా చూసినావు రసల్? నాకు నువ్వు కూడా అలుగుతాను. అలుగుతాను రసల్. నాకు అలుగుడే రాదు. మీరంతా అలుగుతారు, నాకు రానే రాదు. అందరికి ఇంతగానో అలుగుతాయి. అసలు అలుగుడు ఎందుకే? మనిషికి అట్లా ఉండద్దు. ఇప్పుడు ఒకడైనా ఒకడు ఓపిక పట్టుకోవాలి. ఒక టమాటాలు కోసుకుంటూ ఉంటావా? ఇక పని ఏమో తగ్గింది ఒక్కటి చాలా. ఇక నీకు రాగరాదా చేస్తారు కదా. అది ఎవడొక పక్క పని చేయడం ఎప్పుడు ఇంత ఇదే కదా. ఎప్పుడు నేనే చేయాలి. ఎప్పుడు నేను చెప్పాలి. పని నీకు ఆయన చేయడు, వీడు చేయడు, వాడు చేయడు, ఎవరు చేయడు. నీకే ఎప్పుడు నేనే చేసిన పని. ప్రతిదానికి ఇట్లా అలుగుతుంది కాదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిమ్మలా చేస్తారు. కొంచెం మనం కూడా ఓపిక పడాలి. ప్రతిదానికి అలుగుతుంది. ఎట్లా చెప్పు? వాళ్ళు తెలిసే తెలియక చిన్న పిల్లలు పాపం. మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు నేను అట్లా అలిగిపోతాడు అంటే మాకు అలగరాదా? మొన్న నేను పోతాను రా. అందరు పోతారేందని? అందరు పెద్దలు మీకు అనుమానాలు కానీ రారి ఏం రారి నీ ఎవరి మీద చూపెడతారా మీరు కోపాలు? నా కోసం వచ్చారా లేక మన అందరి కోసం వచ్చారా? ఎవరి పని ఆడు చేసుకోవాలి. ఊకే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంద్రా మాటలు చల్లి పోతాను. ఈయన అడుగుతారు ఆయన వెళ్తారు అంటే మాకు అలగరాదని మేము పోలేము. ఏందా గిట్టపోతారు అందరూ? ఇప్పుడు మా అన్న అలిగిండు, ఇప్పుడు ఈ బాగా అలుగుతాడు. ఇక అలుగుడే ఓకే. మాకు అలగరా. ఇప్పుడు ఏమైనా వాళ్ళని అంటే మాకు అలగరా. మేము పోలేము. ఇక మేము పోతాం, మేము కూడా పోతాం. రాజశేఖరు వాడు ఏడ సాయిగాడు ఎడిపోయిండు. ఇంతమంది ఈడ పని చేస్తాడు. వాడు ఎడిపోయిండు. పని చేస్తాను. వాడు ఎడిపోయింది. వాడు ఉన్నా దూరానా ఎడిపోయింది. వాడు అవునరా సాయిగాడు ఎడిపోయిండ్రా. వాడు ఏమన్నా దూరా రా. వాడు మేము అందరం పని చేస్తాం. వాడు పని చేయకుండా ఊరుకుంటాడు. మంచిగా పెడతాడు రా. అది అంతలేదు కానీ సాయిగాడు పిలుచుకురా. వాడు పని చేయడు, పాడు చేయడు. వాడు రాజశేఖరు నా పని అయిపోయిందా? కూరగాయలు కోసుడు మీదే లేటుగా. నీళ్ళనే నీళ్ళు అయిపోయినాయి. మరి పంపలేదు. ఇప్పుడు నీ చేతులు ఎట్లా కడుక్కోవాలి మరి? మనం పంపుతా. సత్తిగాని పంపుతుంది. నీళ్ళేపరా నీళ్ళే పండుకుంటే పిచ్చారా వీడియో? టమాటాలు కోత్తేందుకు రా, తింటేందుకు కాదు. ఎవరు సత్తిగా
ఏంద్రా నాకు అర్థమైతలేదు. అరే ఆయన నింటే కదా నిందింటే తప్ప అని నాకు ఇంత అందరూ ఇంత రెస్పెక్ట్ ఇస్తలేరు అని. మరి ఏం మనుషులు రా నాకు అర్థమైతలేదు. మొత్తం వీడియో వించవటే పోతాను. సాయి గారు రాలే ఇంకా రాలే ఈ సాయి వల్ల అయ్యో ఓ సాయి రారా ఎంత చేయాలి పని మేమే చేయాలి. నువ్వు ఆడ నిలబడతావు మీ మీద ఊదుకొని చచ్చిపోతాను. ఈ పొగంతా కళ్ళలో పోతుంది. రాదే రమ్మని చెప్పు రాదే. నువ్వు కూడా విలువ రాదే. సాయిగా ఎడున్నారు చూడు బాబయ్యో సబ్బు లేదు బాబాయ్. సబ్బు తీసుకొస్తే మంచిగా ఉంటుంది. అయింది ఎంతవరకు వచ్చింది పని? అయిపోయింది నా పని అయిపోయి మీ పని కాలే ఇంకా తొందర చేయండి. అన్నం వండిపోరా అన్నం మంట పని చేయరంటే పని చేయవు. చూడు బాబయ్యో తెల్ల ముఖం అయితే కడుకుని వద్దా పని ధర నీకు ఇదే కుళ్ళు మీకు నా అందంగా ఉంటే. ప్రపంచంలో కానీ వరల్డ్ కప్ ఇండియాకి వీడు తీసుకొచ్చి పిల్లలు ఉన్నా కానీ మళ్ళీ ఇంకో పిల్లలు కావాలని ఇంత తయారవుతాను. ఎందుకే పెళ్ళాడైతే నాకు మాకు అసలు ఇంకా అబద్ధం చెప్తాను కూడా లిమిట్ ఉండాలి తమ్మి. నాకు పెళ్ళైనారా? నీకు నువ్వు ఎట్లున్నావు అసలు? నువ్వు ఏంది? నీ మంచి ఏంది అసలు? నీ కథ ఏంది? నువ్వు ఎంత తెల్లగా ఇదే నాకే అరే నాకు కాదే ఒక మాట మీరు అడుగుతున్నావు మేము ఆగబట్టాలి. ఆగండి ఆగండి. ఇక్కడ ఏం పని చేసినావు నువ్వు? వచ్చిన పని చేసినావా? పని చేసిన అంటే మీ అరే నువ్వు పని చేస్తే నువ్వు అయితే నువ్వు పని అరే అలవాటు పొరపాటు కరెక్ట్ చేసాడు. మరి ఏం పని చెప్పి నాకు చెప్తామా చెప్పండి. ఇక కూర మొత్తం నేను ఉంటా ఓకేనా? అంతే డన్నా డన్నా ఒకసారి బాబాయ్ మీద ఒట్టు. బాబాయ్ మీద ఒట్టు. నువ్వు బతికి ఉంటావు ఇంకేమైతుంది? ఈయన మీద ఒట్టేది సరిపోయి ఈయన మీద ఒట్టు. నీ మీద ఒట్టు బాబాయ్. అరే పోయినసారి మీ తాత మీద ఒట్టేది తప్పినవరా నాయన. వద్దురా వద్దురా చచ్చిన పర్లేదు అట్లా. మరి ఓకే మరి కూర సాయిగా బాబాయ్ కొన్ని నీళ్ళు అనేది నీకు పుణ్యం ఉంటుంది. ఒక్క పని చేసి పెట్టు. కోపం ఎందుకు బాబాయ్? మంచి ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఏం పని చేస్తలేవు. మేము వచ్చిన పని చేస్తలే నేను. అరే నీళ్ళు ఎత్తాను ఇప్పుడు దీనికన్నా ఎక్కువ అయిపోయింది మీకు. చేసినట్టు పని ఎవ్వరు చేయడు. మస్తు ఎత్తాను పని మామూలు పని. ఇప్పుడు చెప్పనా నువ్వు చెప్పనా నేను పని ఎందుకు చేయని చెప్పనా? నా హెయిర్స్ మొత్తం ముందు పడుతున్నాయి. ఇప్పుడు ఇది పెట్టుకున్నారు చెప్తా చూడు పని. మహేష్ బాబు స్టాచ్యూ తర్వాత విందే పెడతారు సింగపూర్ లిగా. పొగడు తక్కువ ఉంది. అయినా కుళ్ళు పెట్టినా అర్థమైపోయింది నాకు. నువ్వు చెప్పనా ఓల్డ్ సిటీ అందగాడు అనిపి వెళ్తున్నా పండు ఈ మాస్క్ పెట్టుకురే. వాడు అందగాడు అంటే నేను వెళ్ళిపోతాను కంచెలి. నేను పెట్రోల్ పోసుకొని మరి తగల పెట్టేస్తా ఎవరైనా ఒకటి. కాదే నేను అనగానే పక్కన తగల పెడతావు. సాయిగా బాబాయ్ వచ్చిందా కొత్తిమీర పోయి కాదు అన్ని పనులు చేస్తా ఉన్నా మళ్ళీ ఏదో ఒక పని చేయట్లేదు అని చెప్పి ఇదో పని చెప్తాను. ఏం పని చేసినారా? అన్ని పనులు చేస్తాను నేను. ఇదే కథలు కాదు అటుపోతే ఆయన వేసుకుంటాను ఇటుపోతే నువ్వు వేసుకుంటావు. చూస్తలేదా నువ్వేం పని చేస్తున్నావు? మీ కూడా చెప్పనా ఈయన ఇప్పుడు ఈయన కదిలిస్తే ఇప్పుడు ఈయన మొత్తం మీద వచ్చి పట్టేస్తున్నాడు. ఇది కత్తిది కడగాలి ఇట్లా శుభ్రంగా కడగాలి. మస్తు మస్తు ఎత్తాడు వివరంగా బా వివరంగా చేస్తాం. వివరంగా ఈ పరాల ఏడ కూర్చున్నావు అంటే ఇది సెట్లా కూర్చున్నట్టున్నది నీ కథ. ఎవరి ఇదే అయ్యా నేను ఏం పని చేసినా వీళ్ళు పని చేయలేదు అంటారు. ఇంత మంచి పని చేస్తానా? పోయినసారి కూడా కూర నేనే వండినా. ఇలా కూర వండలేదు అదే అని చెప్పేసి అంటారు. కానీ నేనే కూర శుభ్రమైన వాడు మున్నగాడు అయితే లొట్లేసుకుని తిన్నాడు నేను వండిన కూర. కక్కుర నా కూర నాకు కక్కుర కక్కుర నా కూర నాకు కక్కుర. అరే మీరందరూ నా మీద కన్ను పెట్టిర్రా. మీరు అర్థమైందిరా నేను ఎంత మంచి పని చేస్తుండ్రా. ఈ కూరగాయలు కోసింది నేనే, టమాటా కోసింది నేనే, ఉల్లిగడ్డ కోసింది కూడా నేనే. ఊకో బాబాయ్ అలిగిపోతా అంటే పోతాయి. నువ్వు అన్ని చేస్తానే మేము కూర్చుంటాను. కాదు కూర ఉండమన్నా వండుతానా? ఇప్పుడు ఏం పని చేయాలి ఆ పని చేయాలి. ఇప్పుడు ఈ పని చేస్తున్నాం కదరా. తినేటట్టు కొంచెం అప్పుడే ఇస్తారు. కాగింది 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 చేడైంది. అది ఒకసారి చేయి పెట్టు. నువ్వు పెట్టి చూడు. చేయి పెడితే ఖచ్చితంగా బాబాయ్ నువ్వు పెట్టి చూడు రావు సార్. వద్దులే నాయన ఈ చేతులు పెట్టినందుకు మనం నేను మంచోడిని.
అందుకనే బంగారుతో వచ్చినాం. మంచిగా కాలేదట. కొంచెం ఉప్పు తగ్గుతుంది. నూనె కాలేదంటే చూడు ఎంత ఉల్లిగడ్డలు ఎమ్మటే అయినాయి వేగినాయి. మంచిగా ఉల్లిగడ్డలు పండు అయిన తర్వాత పసుపు వేసుకొని అలా తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇది మిరపాకు తెప్పు, మిరపాకు తెప్పు. మిరపకాయలు తేరంటే మిరపకాయలు లేకపోతే బాడకవు. వీళ్ళు ఏం చేస్తారా, ఏం పని చేస్తారా చక్కగా మీరు అర్థం కాదు. ఏం పని చేస్తారా మీరు? అరే నీకు పొద్దులేసి గిన్ని పనులు చేసి నేను ఒక్కనే గిన్ని పనులు చేసిన. ఏం పని చేసినవే నువ్వు? అరే పని చేసి అంటారు బంగారు వచ్చినావు. మాట మాట్లాడ మంచిగా ఉండదు. మంచిగా పడతాయి. నా కూర తిన్నా నువ్వు అదే నా చేతితో తిన్నారు కదా వీళ్ళు. ఉంటాయి మొత్తం మంట బాగా పెట్టదు ఎప్పుడైనా. వాడు కొంచెం ఎక్కువ పెట్టండి మంట. ఎందుకురా కలుపుతాడు గారా తెలుసు గారా? నాకు కూర రారా వీడికి చెప్తాను. వీడు నాకు కొత్తగా కూర వండితే వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. కొత్త చుట్టాలు అయిపోయారు ఎవరో కూర. రారా అయిపోయింది, రారా దించరా దించరా. కూర్చొని నిమ్మకాయలు పోతున్నాం. సరిపోతుంది సరిపోతుంది బాబాయ్. అబద్ధానికి నీ పైసలేనా బిడ్డ? నా పైసలే. అబద్ధానికి ఒకటి చెప్పనా, అబద్ధానికి నేను కష్టపడ్డా ఇష్టపడ్డా 10 మందికి అన్నం పెట్టినావు. అన్నం పెట్టి ఒక 5 నిమిషాలు అయితే వెళ్తుంది. ఆ దుకాణంలో వస్తాడు, ఒక 5 నిమిషాలు అయితే దుకాణంలో వస్తాడు. కొన్నాడు. అయిపోయిందా? ఓకే ప్రశాంతంగా తిందాం, లొల్లి పెట్టుకోకుండా చేద్దాం పని అంటారా? ఓకే ఇప్పుడు కూర్చో. నువ్వు చెప్పినాక తిరుగులేదు ఇక. బాబాయ్ ఇక నువ్వు కొంచెం పెద్ద మనిషి కాబట్టి కొంచెం వడ్డీ ఒకసారి మరి ఇక పెద్దది బస్. నిమ్మకాయలు కడిగేసారా? నిమ్మకాయలు కట్ చేసిండు, బుద్ధిమంతుడు అయిపోయిండు. ఇక నేను కష్టపడ్డ కష్టం వాళ్ళు కష్టపడరా నా లైఫ్ లో. ఏం చేసినా కూర వండినా, భూ వండినా, కట్లెరకు వచ్చినా, టమాటాలకు వచ్చినా, ఉల్లిగడ్డకు వచ్చినా, కొత్తిమీరకు వచ్చినా. అందరూ ఏం చేసారా? వీళ్ళు ఏం చేయలేదే. నాకు నిజం చెప్పి నేను పెడతాను ఇప్పుడు. వీళ్ళు ఏం చేయలేదు, ఏం చేయలేదు. నేను చేసిన మొత్తం నువ్వే చేసినావు. ఏమంటారా మొన్న వీడు అప్పుడే వీడు దగ్గర పడ్డ వీడి ముఖం అప్పుడే అన్నం వడ్డిస్తున్నాడు మనవాడు. ఎప్పుడో రే రే తమ్ముడు అన్నం ఇప్పుడు వద్దుదా మీ కదా. అందరు మంచిగా అందరికీ వచ్చిందిగా, అందరికి వచ్చింది. ఇలా ఏం ఇరిటేషన్ లేదు. మంచిగా తినండి. ఓకే నేను మరి నేను ఒకసారి ట్రై చేస్తా. చూడండి చూద్దాం. ముక్క పెడదామా? హంసపోద్దాం. ఓ సప్పకుంది కానీ సూపర్ ఉంది. హంసపోద్దా సూపర్ ఏమంటారు? అంతే అంతే పోతాం మరి. నాకెంది మొత్తం బొక్కలు వేసారు నాకు. అంటే నేను కాదే మీ అన్ని మెత్త వేసుకుని నాకు మాత్రం బొక్కలు ఎత్తారు. నేను పొద్దున చూస్తున్నా నా మీదనే కనిపెట్టరు మీరు. నువ్వు పరిస్థితులని అంటే ఇప్పుడు మర్చిపోయడం కాదు విషయం, కానీ బొక్కలు ఎత్తారా బొక్కలు నాకు వద్దు. నీకు వద్దని చెప్పి నాకేసిన బొక్క. ఇగో హట్ అయిపోయింది. ఇంకో బాయ్ తీసుకో, నువ్వు తీసుకో. ఆడు ముక్క ఆయన చెప్పేది ఆయన ఎత్తపడి తీసుకో. మిడుగుతాను పొద్దున మిడుగుతాను రైనా. ఏం మిడుగుతాడు నీకు? నీకు ఇది పడుతుంది, తక్కువ పడుతుంది. బొక్క వచ్చింది, బొక్క వచ్చింది, చుట్టిదే బొక్క వచ్చిందే, బొక్క వచ్చిందే. చిన్నగా వచ్చిందని ముక్కలన్నీ తింటాను, మొత్తం వేసుకుంటాను. నేను ఎప్పుడు తిన్నారా బాబు? మీరు దిష్టి తీసిల్లారా? ఓ తీలే
నువ్వు ఈయన తిన్నాడు కానీ అన్ని కాదు కూరెట్టు ఉంది నా ముక్క తిన్నారు నేను కూడా తింటా నా ముక్క కూడా తిన్నారు అటు ఇటు ఇక మన ఇద్దరిది ఇక తిన్నారు కాదు ఒక విషయం చెప్తానండి కూర మంచిగా ఉందా సూపర్ నది అరే నీ ముక్క అలా రాదు సూపరా వేసుకుని తింటివి నువ్వు వాడు లేచిపోతాడు ఫీల్ అయిపోతాడు మంచి పెద్ద పెద్ద నాకు పొద్దుగాల తీసుకోవాలని కొంచెం తీసుకుంటా నేను తాగుతా ఆగురా అందరూ ఒకసారి ఆగురా సరే 5 నిమిషాలు ఆగు. నన్ను ఏం దాని ఇగో హట్ అయిపోయింది మెత్త బుక్కలు మొత్తం నాకే బొక్కలు వేసినాడు బాబాయ్ బుక్కలుగా ముక్కలు వేసుకున్నావు బొక్కలంటే ముక్కలు మళ్ళీ నాకు వేసిందే బొక్కలు మీరు మెత్తగా వేసుకుని అయితే సమానంగా వచ్చిన అందరికి అందరు సమానం పోసిన కొలిచారా మరి కొలిచారు దేంతో కొలిచారు త్రాస్తో పెట్టే కొలిచారు రాసేనా తీసుకోరండి సార్ తీసుకోరా తీసుకుంటున్నా తీసుకుంటున్నా ఆగురా ఆగురి మీరు అందరు ఎక్కువ పోసుకొని తక్కువ పోతారా నువ్వు తాగినావు ఇప్పుడు లేదు 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 నువ్వు తాగినావు లేదు అరే నాకు తక్కువ పోతారు నాకు తక్కువ పోతారు ఇది నాకు తక్కువ పోతారు నాకు వద్దు నాకు తక్కువ వచ్చి మళ్ళీ కాదు ఇట్నే ఉంటుంది తాగిడు మన ముందు తాగరా నేను బాగా చేసిన నాకు వద్దు మన ముందు తాగింటే తాగలేదు అంటుంది మళ్ళీ అబ్బా మొత్తం బారేసిన నాకు గిలాస్ నిండు సరే పోయినా నాకు నిండా పోతేనే మంచిది బొక్క కొరుకుతా ఇష్టం పోయిరా పోయిగా మన ముందు తాగింటే తాగదని చెప్పేసి అందరూ నిండు పోతుంది మనం పెద్దోడు పోనీ ఇక పెద్దోడు ఏం పెద్దోడే అనుకుంటే ఇక మరి నాకు చూడు నాకు ఎంత తక్కువ వచ్చిందో మీరు అందరికీ నేను పోతా బాబాయ్ నేను అనుకున్నా మంచిది కానీ చిన్న కట్టే ఉంది ఇప్పుడు తాగిన మన 2 సార్లు అవుతాడు నా మొత్తం నురిగే పోసారు అదో నురికే పడదంట నాకైతే థమ్స్అప్ లేదు ఇలా నాకు చేసేది ఉంది మరి మీకు తీయకుండా థమ్స్అప్ పోసిన ఎక్కడ చేదుకుంటుందా నాకు చేదుగు ఉంది మరి ఇక్కడ థమ్స్అప్ మీకు మంచి థమ్స్అప్ పోసుకుని నాకు చెడు సంబంధం పోసింది సప్ప ఉంది మరి అగో ఉప్పు కూడా అయిపోతుంది అట్లా ఒక ఉప్పు అయితే రాదు అట్లా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం దావత్ వీడియో అనేది సూపర్ వచ్చింది అసలు వీడియో ఎలా వచ్చింది వీడియో సూపర్ బాగుంది నాకు తెలిసి మాత్రం మీ తీసిన వీడియోలలో మాత్రం ఈ వీడియో మాత్రం అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీరు డెఫినెట్గా ఫుల్గా నవ్వుకుంటారు వీడియో ఈ వీడియో పేరు వచ్చేసి దావత్ ఏంటిది దావత్లో అలిగిన వీడియో అలాగే ఇలా కొన్ని ఏమైనా వాయిస్లో కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ కొంచెం చూసుకోండి అలాగే మనం ఈరోజు సమ్మర్ వైస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే అసలు వీడియో మాత్రం సూపర్ వచ్చింది అలాగే దాంట్లో ఏమైనా వాయిస్ క్వాలిటీలో కానీ మేము తీసిన వీడియో క్వాలిటీలో కానీ అలాగే ఇంకేమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు చేసుకొని మమ్మల్ని క్షమించండి అలాగే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే మీ కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను అలాగే ఒకసారి అందరం ఒకసారిగా సమ్మర్ బాయ్స్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే విని కూడా కొట్టండి షేర్ చేయండి